నా బంగారు కొండ. ఆయన చిన్ని కృష్ణ. ఏంటి నాన్న? ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చెళ్ళు నాయన. అది కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను. నీకెందుకు ఆ శ్రమ నాయన? నేను నీకు ఇస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఈడేంటి గెటప్లో ఉన్నాడు? ఈ గెటపెట్రా నాయనా పండు. శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చునుంటే కాళ్ళకు దండం పెట్టి చేతిలో 100 రూపాయలు పెట్టాలని తెలీదారా నీకు? ఏం పెట్టాలి? 100 రూపాయలు. డొక్కలు పడితే నీ అయ్యా కృష్ణుడు పేరెత్తితే నాకు ఎక్కడ మడుతుంది. ఏమైందిరా? పొద్దున్నే మా ఇంట్లో నుంచి ఎండి కృష్ణుని తీసుకొస్తుంటే మా బాబు కోఆపరేట్ చేయలేదా? నువ్వు పేకాట్లో పెడతావని భయపడుంటారు. అవునరా, ఇవన్నీ ఒరిజినల్లా? ఒరిజినల్ అయితే ఒంటరిగా ఎందుకు కూర్చుంటాను రా? ఇటు రాదును అటు 4 గోపికలను వెంటేసి కూర్చోను. ఈ మధ్యన నీకు చాలా పెరిగిందిరా. ఏంటోరా, ఈ మధ్య మనసు పెరుగుతుంది కానీ వయసు పెరగడం లేదు. రేయ్ సల్లేగా నీకు విషయం తెలుసా? ఏంట్రా? ఆ శెట్టి గారు లేరు, విగ్రహాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారంట. ఇప్పుడు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం రా. కొంచెం చూసివ్వండి. ఎప్పుడు ఇంత సొట్టపట్ట బిందెలు పట్టుకొస్తావు? డబ్బులు మాత్రం ఎక్కువ కావాలా? డబ్బులు తీసుకెళ్ళు. ఎందా వెళ్ళు. ఊళ్ళో వాళ్ళకి డైలీ పేపర్లు, మనకేమో పార్సల్ పేపర్లు. లక్ష్మీదేవి నన్ను మాత్రం కాపాడు. పనికి మాల బేరాలన్నీ వచ్చే ఈ టైంలోనేగా నా చింతపండు. అయినా నువ్వేంది ఈ టైంలో వచ్చా? పొద్దున్నే మా నాన్న మీకు కనిపించాడా? కనపడకే, గోషి పెట్టుకొని ఫ్యాషన్ టీవీలో కనపడ్డట్టు కనపడ్డాడు. అంతా నీ పుణ్యమేనంటగా? అవునండి, ఆ బెంకతోనే మా నాన్న మంచాన పడ్డాడు. మరి నీలాంటి వాడికి అన్నప్పుడు పడగ చేస్తాడా? సరేలే, వచ్చిన పని ఏందో చెప్పు. శెట్టి గారు, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానండి. మా నాన్నకి మందులు కొట్టడం కోసం తరతరాలుగా మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని కృష్ణుడిని మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాలని వచ్చాను సార్. ఇది చాలా పవర్ఫుల్ కృష్ణుడు సార్. అంత గొప్పదా? వినాయకుడు పాలు తాగాడా? తాగాడు, నేను కూడా పట్టాగా. ఈ మా చిన్ని కృష్ణుడు కూల్ డ్రింక్ తాగుతాడండి. అంత ఎర్రి పప్పులాగా కనబడుతున్నానా? కూల్ డ్రింక్ ఎక్కడ తాగుతాడు దేవుడు? కావాలంటే కూల్ డ్రింక్ ఇవ్వండి, ఇప్పుడే తాగిస్తాను మీ ఎదురుగా. నిజంగానా? పట్టరండి. సరే ఉండు. ఇంకా నయం ఫిల్టర్ కాఫీ తాగుతాడు దేవుడు, కూల్ డ్రింక్ తాగుతాడు. ఏంది అది? ఏంది చెంచాతో తాగడమే శ్రీకృష్ణుడు? వాళ్ళే వాళ్ళండి, పట్టించాలి కానీ బకెట్లు బకెట్లు లాగేస్తాడు. పవర్ఫుల్ కృష్ణుడు. కృష్ణ నిజమేనే, గట్టగడ తాగెత్తాను. చూసారా ఎలా తాగేశాడు? వాయు వాయు, ఇట్లాంటి విగ్రహాన్ని నా జన్మలో చూడలేదు సుమా. నా చింతపండు ఇదిగో, ఈ 1000 రూపాయలు తీసుకోపో, పండుగ చేసుకో. ఏం పండగ? అట్లా లేదండి, నా స్వామిని తీసుకెళ్ళిపోతా. వద్దు ఉండు, ఇదిగో డబ్బులు. డబ్బులు ఇచ్చాక బయలుదేరు. స్వామి పూజ చేస్తే కానీ ముట్టుకోకూడదు. స్వామి వెళ్తానే చెప్పావుగా ఒకసారి. నీకు కాదు, మా స్వామికి. బొమ్మతో మాట్లాడటమేంది? అటాచ్మెంట్ ఉంటది కాలం పడు దిగులుగా. 2 రూపాయలు స్వామి ఉండు, ఇంకో కూల్ డ్రింక్ చేస్తా. ఏ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. ఏంటి శెట్టి గారు ఈ వేళ అప్పుడు పూజ చేస్తున్నారు? ఇది మామూలు విగ్రహం అనుకున్నావా? మోస్ట్ పవర్ఫుల్ గాడ్. కూల్ డ్రింక్ కూడా తాగుతాడు తెలుసా, లార్డ్ కృష్ణ. నిజమా? ఇంకా నయం, హార్లిక్స్ కూడా తాగుతుంది. అర్రే, ఈ మ్యాటర్ అడగటం మర్చిపోయానే. ఏం స్వామి, హార్లిక్స్ తాగుతావా? తాగుతాడంట. అంతా నా భ్రమ. భ్రమ కాకపోతే విగ్రహం కూల్ డ్రింక్ తాగుద్దా? షట్ అప్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. స్వామి, ఈ మ్యాడ్ ఫెలోస్ కళ్ళు తెరుచుకునేలా ఈ కూల్ డ్రింక్ తాగు స్వామి. ఏది కుర్తి పట్టినట్టు పట్టావురా, కడుపు ఉబ్బిపోతుందిరా, వదిలేరా. తాగు స్వామి, తాగు స్వామి, తాగు స్వామి. డ్రింక్, ఈట్, ప్లేట్. చూసారా ఎలా తాగుతున్నాడు? మనిషి తాగినట్టే. దేవా దీన బాంధవా. ఆహా, ఏ విగ్రహం తెచ్చావయ్యా? సిట్టి నేను ఒక కూల్ డ్రింక్ తాగిస్తా. ఏంది నువ్వు తాగిచ్చేది? కూల్ డ్రింకు 100 అవుద్దని మాట చెబుతున్నాను. అది కూడా నా కొట్లోనే కొనాలా? పొండే
ఉండవతలకే రారా స్వామి ఇవాళకి షాప్ మూసేస్తున్నా. నా కూల్ డ్రింక్ స్టాక్ అంతా అయిపోయింది. టౌన్కి వెళ్ళి స్టాక్ పట్టుకొస్తాను. అప్పటిదాకా లోపల ఊకో. నువ్వు ఏ క్షణంలో మా షాపులో అడుగు పెట్టావు పండగే పండగ. స్వామి నువ్వు జాగ్రత్త కూకో, వచ్చేస్తాను. కృష్ణార్పణం. సర్పంచ్ గారు ప్యాకాట ఒలింపిక్స్ లో లేదా? ఉంటే నేను అక్కడే ఆడదాను కదా. ఏంటి షో అయిపోయింది. డబ్బులు తీయండి. డబ్బులు గుండు కొట్టించుకోవడానికి అనవసరంగా మనోళ్ళు తిరుపతి వెళ్తున్నారు. ఈ సర్పంచ్ దగ్గరికి వస్తే 2 నిమిషాల్లో అందరికి గుండు గుండు చేస్తుంది. మళ్ళీ పోయిందా? నాకు తెలుసురా నీ సంగతి. అవును, శెట్టి గారు ఇచ్చిన డబ్బుతో కళ్ళజోడు కొనేసావా ఏంటి? ఒక్కలే గాని. అవును, నువ్వు ఎలా వచ్చావు? కిటికీలోంచి దూకొచ్చా. నా బంగారమే, నా పవన్ కళ్యాణ్. ఏంట్రా ఆ గెటప్ ఏంటి? తిరణాల్లో అడుగు చెబుతామని వేసుకున్నాడు. నీకెందుకు? రేయ్ వెళ్దాం పద. మళ్ళీ ఎక్కడికి రా బాబు? కొట్లో దొంగతనం జరిగింది కదా. నీకెట్ట తెలుసు? చేస్తే తెలీదా? చేస్తేనా? అదే చూస్తే తెలుస్తుంది కదా అంటున్నాడు. ఏందయ్యా చూస్తే తెలిసేది నా చింతపండు. షాప్ అంతా ఎలా దోచేశారో చూడేదో మానభంగం టైప్ లో. ఇది చికెన్ గునియా రాను, ఇది దెంగి దోమలు కొట్ట. ఏం శెట్టి గారు అంతా చేసినోడ్నే తిడుతున్నావు, చేయించినోడ్ని తిట్టవా? అంటే వాడెవడో నీకు తెలుసా? అదే మాకేం తెలుసు. ఈడేదో చేసినట్టు నేను చేయించినట్టు మమ్మల్ని అడుగుతున్నారు. ఇదిగో మా కృష్ణుడు మాకు ఇష్టండి. అవతల మా నాన్న కృష్ణ కృష్ణ అని కలరిస్తున్నాడు. మీ నాన్న కృష్ణ ఫ్యానా? కాదు, ముమ్మద్ ఖాన్ ఫ్యాన్. నేను కూడా. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పండు పండు తొక్కి తొక్కి. మరి షాపులు సామాన్లతో పాటు ఆ కృష్ణుడి విగ్రహం కూడా పోయింది. నా కృష్ణుడు బాబు పోయిందా? నా కృష్ణుడు బాబు పోయిందంటే నేను ఊరుకుంటా అనుకుంటా. పంచాయతీ పెట్టి ఎంత తెలుస్తా. పండు 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 పండు. ఇగో నీకు అడ్డం పట్టుకుంటాను. ఇదిగో ఈ 2000 పెట్టుకొని 2000 ఈసారి గిట్ట కానీ అమ్మా. సరే ఈసారి సరి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ టైం వస్తాను. నా కృష్ణుడు ఎలాగైనా ఎత్తి పెట్టాలి. అయ్యమ్మా మంచోడు కాబట్టి సరిపోయింది. లక్ష్మి లక్ష్మి ఎక్కడ చచ్చావే? ఇక్కడే ఉన్నాను. గుడ్లు పెట్టాను. ఎయ్యి. చాలు ఊరుకోండి. మీరు గుడ్లు పెట్టడం ఏంటి? నేనేం పెడతాను గుడ్లు, నువ్వు పెడదు గాని. ఎటకారం చాలు గాని. ఇందులో 10 కోడి గుడ్లు పెట్టాను. ఏమైనా? ఏమో నాకేం తెలుసు. నీకేం తెలుసా అంటే ఉన్నాడుగా దొంగ నా కొడుకు, ఆడే తీసుంటాడు. పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి ఒక పుణ్యపురుషుణ్ణి కనవే అంటే ఇలాంటి చెత్త నా కొడుకుని కన్నావు. మొదలు పెట్టావని 10 గుడ్లు అమ్మితే ఏమొస్తుంది? తొక్క 20 రూపాయలు వస్తుంది. ఇదిగో 100 పంట చేసుకో. 100 అంటే ఏకంగా కోడిని అమ్మేశావురా? కోడిని కాదు, ఈ పొట్టోని నాకు అమ్మాడు. ఈ ఎదవను కొన్ని ఎదవేవడరా? నువ్వు నోరు మూయరా పొట్టినాయాల. నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఇదిగో తీసుకెడు పో, పండగ చేసుకో. ఇదేంటి శెట్టి గారు 200 ఇచ్చారు? కృష్ణుడు అంటే కాస్ట్లీ అమ్మ. శివుడు సింపులే కదా, 200 చాలు. వెళ్ళిపో. శెట్టి గారు అయ్యా దాంట్లో నా వాటా 100 ఉంది, తీసుకొస్తాను. తెచ్చుకోపో. ఇదిగో రామచంద్రయ్య, ఇన్నాళ్ళు మీరంత బాకీ ఉన్న ఫోన్లే పాపం అని వదిలేసి ఊరుకున్నా. ఇక ఊరుకునేది లేదు. తక్షణం నా బాకీ కట్టండి. సరిగ్గా వారంలోగా నా బాకీ కట్టకపోతే మీ ఇల్లు వేలం వేసి మిమ్మల్ని రోడ్డు మీదకి ఏడుస్తా. నామాలు పెట్టుకున్నంత మాత్రాన నఫ్సాగాడనుకున్నారేమో. నా తడాఖ ఏంటో చూపిస్తా. పదన్నయ్య. వీడిని ఇలా వదిలిపెట్టి లాభం లేదే. సీరియస్ గా ఆలోచిద్దాం. వీడు చేసిన అప్పులన్నీ వీడే కట్టేటట్టు చేద్దాం. నమస్కారం బావగారు. రండి రండి అమ్మా, కూర్చోండి. అల్లుడు గారు కూర్చోండి. రండి ఓ ఆట వేసుకుందాం. మనం వచ్చింది పేకాట కదరా, ఇటు కూర్చొని తగలడు. కూర్చో. అల్లుడు గారు ఏం తీసుకుంటారా? ఒక 500 అప్పిస్తే గంట చేస్తా. మా వాడికి ఎటకారాలు ఎక్కువలేండి బావగారు. అమ్మాయిని పిలిపించండి. రెడీ అవుతుందండి బావగారా. అన్నట్టు అబ్బాయి ఏం చేస్తాడో చెప్పలేదు. మా వాడు క్రికెట్ ఆడుతుంటే జనం ఓ తప్పట్లు కొడుతున్నారా? మరైతే పథకాలు ఏమైనా వచ్చాయండి? ఓ బోల్డ్ అని వచ్చాయి. నిన్నటి దాకా మెళ్ళ వేసుకునే తిరిగాడు. చూడండి మెడ ఎలా ఉంగిపోయిందో. చాలు గాని పైకి లేపరా. పిలుస్తారా? వసా ఆ అమ్మాయిని త్వరగా తీసుకురండి. అమ్మా కూర్చో. అమ్మాయి చూడరా చూడరా. నేను చూడను.
చూడే ఇప్పుడు చెప్పరా పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటాను. ఆంటీ నేను ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడొచ్చా? దానికేమమ్మా, నిరభ్యంతరంగా తీసుకెళ్ళు. మేము ఈ లోపు లావాదేవీలు మాట్లాడుకుంటాం. వెళ్ళరా. అసలు నాకు ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదండి. చాలా థ్యాంక్స్ అండి. మీరెక్కడ నన్ను ఇష్టపడతారోనని టెన్షన్ పడి చచ్చాను. అదేంటండి? నేను చిరంజీవి గారి మేనేజర్ మాణిక్యాన్ని ప్రేమించాను. అతనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పోయినసారి మా ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్యాంప్ వేశారు. అప్పుడే మా ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరు ఈ పెళ్లి ఒప్పుకుంటే మీకు కావాల్సిన కట్నం డబ్బులు వచ్చేస్తాయి. మీ అప్పులు తీర్చుకోవచ్చు. పెళ్ళయ్యేలోపు ఏదో విధంగా నేను మాణిక్యంతో వెళ్ళిపోతాను. రేయ్, మా మాటలు అయిపోయినాయి, నువ్వు మాట్లాడించాలి కానీ వచ్చేసే. అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే